ప్రభాస్ గోల్డెన్ ఎరా అంటే ఇట్ ఈస్ నాట్ ఈవెన్ బాహుబలి, డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్ మూవీస్. ఇది ప్రభాస్ గోల్డెన్ ఎరా. డార్లింగ్ ఇస్ ఎ ఫన్ లవింగ్ మూవీ బ్రో. ఇట్ ఇస్ చాలా క్యాజువల్ ఉంటుంది మూవీ. బట్ వెన్ యూ కమ్ టు మిస్టర్ పర్ఫెక్ట్, ఇప్పుడు కొన్ని సినిమాలు మనం ఇవాల్వ్ అయ్యే కొద్దీ మనతో పాటు ఇవాల్వ్ అవుతుంటాయి. అందులో అలాంటి ఒక సినిమా మిస్టర్ పర్ఫెక్ట్ బ్రో. బికాస్ అప్పట్లో మనం ఓన్లీ ఆ న్యూఆన్సెస్, ప్రభాస్ అండ్ కాజల్, ఆ కెమిస్ట్రీ, దానికి ఎక్కువ మనం ఫోకస్ లో ఉండే అప్పుడు. బికాస్ వీ డోంట్ నో వాట్ యాక్చువల్లీ అ మ్యాన్ విల్ బి వెన్ హీస్ అడల్టింగ్ అనేది. బట్ టుడే ఇఫ్ యూ సీ ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ ఏజ్, మనకి చాలా బ్రాడర్ పర్స్పెక్టివ్ లో ఏమనిపిస్తుంది అంటే, అరే ఎగ్జాక్ట్లీ దిస్ ఇస్ వాట్ ఫుల్లీ రిలేటబుల్. వీఆర్ ఫీలింగ్. కంప్లీట్లీ రిలేటబుల్ ఉంటుంది. చైల్డ్హుడ్ టైంలో ఇట్లా నాకు గుర్తుంది, ఇట్లా పేపర్ కటింగ్స్ లో అట్లా చూస్తుండే కదా, దాని మీద ఇట్లా బ్లాక్ బస్టర్, ఫ్యామిలీ ఎంటర్టైనర్ అంటే అట్లా ఫ్యామిలీ taglines ఉండే. ఎంటర్టైనర్. సో పేపర్లు అంటే కట్ చేసుకొని సో అట్లా బోర్డులో, బుక్స్లలో అది అవి ఉంటాయి కదా, బుక్స్ లో క్రికెటర్స్ దీన్ని పెట్టుకుంటుండే అట్లా. సో ఓవరాల్ అక్కడ ఆ బ్యానర్ మీద కూడా ఇట్స్ అ వెరీ గుడ్ బ్లాక్ బస్టర్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అట్లా అట్లా అని. సో వాళ్ళు ప్రమోషన్ ఆ పర్స్పెక్టివ్ లో చేశారు. అంటే కొన్ని కొన్ని ఉన్నాయి దాట్ ఇప్పుడు పెళ్లి ఉంది, పెళ్లికో సాంగ్ రావాలి, హీరో ఇంట్రొడక్షన్ ఒక ఫైట్ రావాలి, హీరోయిన్ ఎగ్జాక్ట్లీ, ఇంట్రొడక్షన్ ఒక సీన్ సాంగ్ బేస్డ్ రావాలి. థింగ్స్. సో ఆ టెంప్లెట్ థింగ్స్ ఉంటాయి. 3 ఫైట్స్ ఉన్నాయి సినిమాలో. ఐ థింక్ ప్రాబ్లీ నన్ ఆఫ్ దోస్ మేక్ సెన్స్, బట్ ఉన్నాయి, షుడ్ బి నో దేర్. నో బ్రో, యాక్చువల్లీ సాంగ్స్ కూడా అబ్రప్ట్ గా ఉండవు. ఇట్ ఆల్ మేక్ సెన్స్. బికాస్ ఇఫ్ యు సీ, రావు గారి అబ్బాయి కూడా సిచ్యువేషన్ బేస్డ్ ఉంటుంది. నువ్వు లైట్ తీసుకో, సాంగ్ తీసుకున్నా సిచ్యువేషన్ బేస్డ్ ఉంటుంది. అక్కడ Situation పెళ్లిలో based. హడావిడి ఉండదు. ఇది కాజల్ అండ్ ప్రభాస్ కెమిస్ట్రీకి సెట్ అయ్యేలాగా అగ్గిపుల్ల లాంటి ఆడపిల్ల నేను, ఆ సాంగ్ వస్తుంది. సో అది కూడా లైక్ వెరీ ఆర్గానిక్ గా వస్తాయి సీన్ సాంగ్స్. బేస్డ్. నాట్ అంటే లైక్ అంటే అలా రాశారు, బుడకట్టు. పన్నా బట్ పన్నా ఫారెన్ లొకేషన్ అది లేదు, అది లేదు. అలాంటివి ఉండవు. అండ్ కన్సిడరింగ్ హీరో ఇంట్రోకి అంటే వెరీ జెనరిక్ ఒక ఫైట్ పెట్టొచ్చు, కానీ ఫైట్ లో ఒక థాట్ ప్రాసెస్ ఉంటుంది. అది ఒక స్విమ్మింగ్ పూల్ లో ఉంటుంది. దానిలో కామెడీ కూడా ఇంటిగ్రేట్ చేశాడు. లైక్ అది లైక్ అది ఆ అయితూ టైంలో ఉంటుంది. ఎవరికి కనెక్ట్ కాలేదు. So, లిటరల్లీ ah, సినిమా so, చూసేటప్పుడు అది కనెక్ట్ కాదు కామెడీ. ఒక స్పెషల్ కైండ్ ఆఫ్ ఫైట్ పెట్టాలి స్విమ్మింగ్ పూల్ లో ఫైట్. ఇట్స్ ఆల్ యాంటీ గ్రావిటీ బోయా మాస్ ఫైట్, కానీ అది కొంచెం కొత్తదనం ఉంటుంది. దట్ స్విమ్మింగ్ పూల్ లో ఫైట్ అంటే అది కూడా ఇట్లా ప్రభాస్ ఇట్లా వెళ్ళడం వల్ల కొంచెం అప్పుడు ఒక స్పెషాలిటీ యాక్చువల్లీ ఉంది. ఆ టైంలో ప్రభాస్ సినిమాలో డార్లింగ్ లో, మిస్టర్ పర్ఫెక్ట్ లో, రెండిట్లో కూడా ఫైట్స్ ఉంటాయి. బట్ ఆ ఫైట్స్ మనకి ఏదో లైక్ బ్లడ్ షెడ్ గానీ ఇట్లాంటి ఏం ఉండకుండా, జస్ట్ లైక్ అది కూడా కొడతాడు చాలా వెళ్ళిపోతాడు. స్మూత్ Fun ఉంటుంది fights. అది కూడా. మిస్టర్ Because పర్ఫెక్ట్ లో climax అన్ని ఫైట్స్ లో కామెడీ సీన్స్ ఇంటిగ్రేట్ చేశాడు. లైక్ మోస్ట్ ఆఫ్ ద టెంపో ఫైట్స్ ఎక్కడ మిస్ అవ్వదు, మూవీ టెంపో ఎక్కడ మిస్ అవ్వదు. వర్కౌట్ చాలా బ్యూటిఫుల్. కానీ పాయింట్ ఏంటంటే భయ్య, కాజల్ ట్రాన్స్ఫర్మేషన్ తో హే. చైల్డ్హుడ్ లో కాజల్ ఎలా ఉండేదో, దాని తర్వాత అడల్ట్ కాజల్ ఎలా ఉండేదో, ట్రాన్స్ఫర్మేషన్ తో హే. అబ్బాయిలు అంతే బ్రో. అబ్బాయిలు అలాగే ఉంటారు. చిన్నప్పుడు అదే చిమిడి ముక్కు, పెద్దయ్యాక అదే చిమిడి. అమ్మాయిలు బాగా ఎవాల్వ్ హమ్ అవుతారు. బదల్ జాయింగే. మొత్తం మారిపోతూ ఉంటారు. అంటే ప్యూబర్టీ, ట్రాన్స్ఫర్మేషన్ పార్ట్ ఆఫ్ లైఫ్. కానీ అంటే అది కూడా ఓన్లీ ఫిజికల్ ఎవాల్వింగ్ పర్స్పెక్టివ్ లో చూసుకుంటే అది డిఫరెంట్ స్టోరీ. బట్ తినేంటంటే ప్రభాస్ మెచ్యూరిటీగా కూడా లైక్ ఫారెన్ లొకేషన్ తన ఎవాల్వింగ్ ఫేజ్ అయ్యా ఇక్కడ నుంచి ఇట్లా స్కై రాకెటెడ్ దట్ ఎవాల్వింగ్ ఫేజ్. తనకి ఏంటంటే తను ఉన్న ఎన్విరాన్మెంట్ లోనే తను కన్ఫైన్ అయ్యి అలానే ఉండిపోయింది. వెరీ గ్రౌండెడ్, బట్ యెట్ షీ ఇస్ వెరీ ప్రాక్టికల్ ఆల్సో. ప్రభాస్ ఒక ఊర్లో ఉన్న అమ్మాయి ఒకడు వచ్చి నిన్ను పెళ్లి చేసుకుంటా అని తిరిగి నేను వదిలేసిపోతా అంటే, అది అట్లా ఆ సిచ్యువేషన్ ని కూడా కాజల్ హ్యాండిల్ చేసిందంటే దేర్ యూ నీడ్ టు అండర్స్టాండ్ లాట్ ఆఫ్ వెరీ స్ట్రాంగ్ క్యారెక్టర్ కాజల్. ఈవెన్ ఒక మెయిన్ లీడ్ ప్రభాస్ ఇస్ ద మెయిన్ లీడ్. ఇట్ ఈస్ ఆల్ మన ఇండస్ట్రీ అంతా ఆబ్వియస్లీ మేల్ డామినెంట్. హీరో ఇస్ ద సాంగ్ కోసం వచ్చిపోతూ ఉంటారు. కానీ ఇక్కడ ప్రభాస్ కంప్లీట్లీ చేంజ్ అయిపోతాడు డ్యూ టు కాజల్. అట్లాంటి ఇన్స్టెన్సెస్ చాలా తక్కువ. ఇంకా వస్తే బెటర్ ఉంటది. కేజీఎఫ్ లో మాత్రం లైక్ వి హావ్ అ టిఎఫ్ఐ ఇంకోటి ఉందిగా, ఫిదా. అలా అది టూ మచ్ ఇట్లా లైక్ ఏమంటారు,
హ్యాపీ ఎండింగ్ లేదు ఇవ్వాలని భయ్య, మొత్తానికి వాడిని తీసుకొచ్చి ఇక్కడ ఫిదాని పెట్టేస్తారు. దీన్ని అంటే స్టోరీ వైజ్ ఫిదాని దీన్ని కంపేర్ చేయలేం భయ్య. కంపారిజన్ ఫిదా కాదు, ఇస్ డిఫరెంట్. ఇట్స్ ఫీమేల్ it's a ఓరియంటెడ్ థింగ్, woman ఫీమేల్ ఇస్ ద female ఉమెన్ థింగ్. యాక్చువల్లీ బ్రో మనం యాక్చువల్లీ శేఖర్ కమ్లా సినిమాలన్నీ కూర్చొని దాని గురించి కూడా డిస్కస్ చేయాలి. ఎగ్జాక్ట్లీ. దాంట్లో చాలా కమెంట్స్ లో చెప్పండి మీకు శేఖర్ కమ్లా మీద సెషన్ కావాలంటే, శేఖర్ కమ్లా మూవీస్ స్పెసిఫిక్ సెగ్మెంట్ స్పెసిఫిక్ ఒక డైరెక్టర్స్. ప్లేలిస్టే చేద్దాం. మీరు కమెంట్స్ లో మెన్షన్ చేయండి, యా చేసేద్దాం. యా యూ గివ్ us the movies, we'll do the discussion. ఎగ్జాక్ట్. ఆల్సో ఇట్లా అంటే సాంగ్స్ కూడా ఇప్పుడు ప్రతి సాంగ్ లో భయ్యా ఆ హ్యాపీ బర్త్డే బీజిఎం భయ్యా, దాంట్లో నేను షాక్ భయ్యా ఫస్ట్ లో అసలు. అరే నీ DSP వీడు చాలా వెరీ క్రియేటివ్. ఆ సినిమా జానర్ కి పర్టికులర్ గా ఏ థింగ్స్ తోనైతే ముందు బీట్స్ కొట్టున్నాయో ఎగ్జాక్ట్లీ ఆ బీట్స్ తోనే కొంచెం మోల్డ్ అప్ చేసి హ్యాపీ బర్త్డే ట్యూన్. చాలా ఈ మంచి ఓఎస్టీలు రిలీజ్ చేయరు భయ్యా వీళ్ళు. అప్పట్లో OST OST అసలు మనకు లేదు. సంబంధం ఎగ్జాక్ట్లీ. తమనన్న రిలీజ్ చేయడు, ఎవరు రిలీజ్ చేయరు బ్రో. తెలుగు ఇండస్ట్రీలో ఎందుకు రిలీజ్ చేస్తారో తెలియదు. సోల్ ఆఫ్ రాధేశ్యామ్ కూడా ఇట్లా అడిగి ట్విట్టర్ లో ఫ్యాన్ వార్ చేస్తారు అది మళ్ళీ ఓన్లీ యూట్యూబ్ లో ఉంది, అది మళ్ళీ స్పాటిఫై లో కూడా లేదు. అది ఇష్యూ ప్లాట్ఫామ్స్ దీంట్లో కూడా డిఎస్పీ పుట్ రియలీ గుడ్ ఎఫెక్ట్. అప్పుడైతే మొత్తం డిఎస్పీ సాంగ్స్ ఎక్కువ చూసిన డిఎస్పీ సాంగ్స్ ఉంటుండే, బీజిఎంస్ కూడా మొత్తం ఇట్లా పిండేయాలి కైండ్ ఆఫ్ కొడుతుండే అన్న. ఎట్లా అంటే ఎమోషనల్ మొత్తం ఇట్లా లాగేస్తాడు. ఆ టైప్ ఆఫ్ బీజిఎంస్ అప్పట్లో మస్తు కొడుతుండే. కానీ డిఎస్పీ ఎరా అంటే నువ్వు వస్తానంటే నేను వద్దంటాననే భయ్యా. అప్పుడు అప్పట్లో మొత్తం చాట్ అందరు బస్టర్స్ ఫామ్ లోనే ఉన్నారు. అందరు ఫామ్ లోనే ఉన్నారు. డిఎస్పీ ఫామ్ లో ఉన్నాడు, ప్రభాస్ ఫామ్ లో ఉన్నాడు, ప్రభాస్ కాజల్ farm లో. ఫామ్ లో ఉంది. మొత్తం ఇప్పుడు all out. ఇండస్ట్రీ అట్లా పాటలు ఎక్కించుకోవాలంటే ఏ కొత్త సినిమా వచ్చినా దెర్ ఇస్ అ రియలీ గుడ్ ఆల్బమ్. చలో కొత్త ఆల్బమ్ వస్తుంది, మంచి ఆల్బమ్ వస్తుంది. అది కూడా మెమరీ కార్డ్ లేంగే, మెమరీ కార్డ్ లేంగే, షాప్ జాయింగే. బయట వాడి దగ్గర 10 రూపాయల కోసం పాటలు ఎక్కించుకో. భయ్యా కొత్త పాటలన్నీ. కానీ లిరిక్స్ కూడా చాలా అంటే ఎవరెవరు Thoughtful. వి డోంట్ నో, బట్ అట్లా చాలా ఆలోచించి ఇప్పుడు రాయల్ గారి అబ్బాయిలో ఇట్లా మొత్తం ఒక లైఫ్, ఇప్పుడు ఆల్ బొమ్మరిల్లు లైఫ్ మొత్తం ఒక పర్స్పెక్టివ్ చూపించేస్తాడు. దట్ ఇట్లయితే ఇట్లా అయింది, కూచిపూడి నేర్చుకుందాం అనుకుంది, పెళ్లి చేసి పంపేసింది వాళ్ళ అమ్మ అని కైండ్ ఆఫ్ అదంతా చాలా ఆలోచించి రాశారు. ఆ లైట్ తీసుకో సాంగ్ లో కూడా సేమ్ మళ్ళీ క్రొనాలజీ. ఆ లైట్ తీసుకున్న పాటల్లో ఫ్యూ ఎలిమెంట్స్ ఏవైతే ఇలా అది చేసింది ఇది చేసింది అని రాస్తుందో ఎగ్జాక్ట్లీ ఆ థింగ్స్ కే కాజల్ వీడి కోసం అడాప్ట్ అవుతుంది. మీరు అదే అలానే మారుతాడు, బట్ తెలియకుండా పాడేస్తూ ఉంటాడు కానీ వాడు అలానే మారాడు. కాన్వర్సేషన్స్ ని లిరిక్స్ లాగా బేసిక్ గా లిరిక్స్ అది కూడా అంత బ్యూటిఫుల్ గా ఇంటిగ్రేట్ చేయడం అనేది ఇట్ ఇస్ డిఫరెంట్. లైక్ లిరిక్స్ అండ్ ఆల్, మ్యూజిక్ అండ్ ఆల్ వాజ్ రియలీ గుడ్. అప్పట్లో మనకి ఇంత మ్యూజిక్ నాలెడ్జ్ అంత లేదు, ఇప్పుడు మనం అంత హాలీవుడ్ దాకా వింటున్నాం. కానీ నౌ దట్ వీ హ్యావ్ లైక్ గుడ్ మ్యూజిక్ నాలెడ్జ్ అండ్ ఆల్, అది నిజంగా దట్ సాంగ్స్ అప్పుడు ఉన్న సిచ్యువేషన్ ఎలివేట్ చేస్తున్నాయి, బీజిఎంస్ సీన్స్ ని ఎలివేట్ చేస్తున్నాయి, సాంగ్స్ కూడా ఎక్కడ అయితే రిక్వైర్మెంట్ ఉందో అక్కడ యాడ్ ఆన్ చేస్తున్నాయి సినిమాని. అండ్ ఆల్సో విత్ ద డైలాగ్ రైటర్, మరి డైరెక్టర్ చేశారా లేకపోతే సెపరేట్ స్క్రీన్ ప్లే అండ్ డైలాగ్ సెపరేట్ ఎవరైనా రాశారా నాట్ షూర్, కానీ రియలీ గుడ్ డైలాగ్స్, ప్రాక్టికల్ డైలాగ్స్. ఇట్లా ఇప్పుడు హీరో క్యారెక్టరైజేషన్ మొత్తం ఒక ప్రాక్టికల్ వేలో చేశారు. మనిషిగా ఎవడు మాటినాడు, లైక్ ఐఎమ్ ద వన్ నేను ఒక్కడినే కైండ్ ఆఫ్ మొత్తం ఇక నేను ఎవరికినా. సో దాట్ కైండ్ గోల్డ్ స్క్రీన్ లో అయితే ఇట్లా అతను వచ్చి ఇట్లా యూత్ యాటిట్యూడ్ అంటే నేను పెట్టుకోను, వాళ్ళే మాతో అడ్జస్ట్ అవ్వాలి, ఐ కెనాట్ అడ్జస్ట్ ఆన్ మై డ్రీమ్ ప్రాజెక్ట్ అంటే యూత్ యాటిట్యూడ్ అంటాడు. అలా 2-3 కంబ్యాక్స్ ఇచ్చాక ఆ టోపియన్ పిట్టలు ఉంటేవాళ్ళగా ఓల్డ్ యాటిట్యూడ్ బొక్కల గేమ్ ఏంటిది అంతా అని అట్లా. సో ఆ ప్రాక్టికల్ ఆ లిఫ్ట్ లో కూడా లైక్ యూ సెడ్ అది అంటే ఎదుటోడితో మనతో పని ఉండాలి, ఎదగాలంటే మారాలి, లొంగాలి, వంగాలి. అది రియలీ గుడ్ డైలాగ్. అట్లా అవ్వడం డే టు డే కాన్వర్సేషన్ లో ఫుల్ వాడుతుండే, లొంగాలి, వంగాలి. సో ఆల్ దాట్ నా ఎదుటోడికి మనతో పని ఉండాలి, దాట్స్ సింపుల్ అట్లా. మళ్ళీ నాట్ జస్ట్ దిస్ మ్యాన్, అంటే ఇప్పుడు దేవుడి మీద పంచలేని రాయకపోతుండే ఇప్పుడు దేర్ విల్ బి అ డైలాగ్ ఇట్లా ఊర్లోకి వెళ్తూ ఉంటాడు, ఫస్ట్ పల్లెటూరుకి వస్తూ ఉంటారు, వాళ్ళమ్మ గుడి ఇవ్వడంగానే గుడికి వెళ్దాంరా అంటే దీని వల్లనే టైర్ పంచర్ అయిందంటే దేవుడు మనలో సాడిస్ట్ కాదమ్మా, గుడికి రాకపోతే టైర్లు అయి పంచర్ చేయడానికి. లైక్ ప్రాక్టికల్ జోక్స్ అట్లా దేవుడు
అంటే దేవుడి కాంటెక్స్ట్ బట్ స్టిల్ రియల్లీ ఇట్ షోస్ హౌ ప్రాక్టికల్ ప్రభాస్ ఇస్ ఇన్ ద మూవీ యాజ్ ఎ క్యారెక్టర్. ఇవన్నీ ఒక ఎత్తు, మళ్ళీ ఇంటర్వెల్ బ్లాక్ దగ్గర ఒక డైలాగ్ ఉంటది, అదే ప్రోమోస్ లో కూడా వేసేటోళ్ళు అప్పుడు టీవీలో, ఎప్పుడు చూసినా యాడ్స్ మధ్యలో అదే వచ్చేది. తాజ్ మహల్ అంటే నాకు చాలా ఇష్టం అమ్మా, కానీ ఎల్లు ఎందుకు అలా కట్టుకోలేదు అంటే నాకు తెలియదు. రియల్లీ గుడ్ డైలాగ్. టెర్రిఫిక్ డైలాగ్ అది. ఈ రోజు మనం వింటే మనకి అన్ని లైక్ అంటే నాకు ఇష్టం అని ఉంటది, కానీ ఎందుకు అట్లనే లేవు అంటే మనకు తెలియదు. మేబీ వీ డోంట్ వాంట్ టు బి లైక్ దాట్, బట్ వీ లైక్ సంథింగ్. క్రేజీ డైలాగ్. ఇట్లా వాళ్ళ డాడీ మళ్ళీ ఇది మొత్తం వస్తది. మంచి బీజిఎం ఫీల్, ఇట్లా హార్డ్ హిట్టింగ్ దానికి BGM. వాళ్ళ డాడీ ప్రకాష్ రాజ్ కూడా వీళ్ళిద్దరు వచ్చి కూర్చుంటారు కదా, ఇక కూర్చొని ఇక తాప్సీ ఇంకా ప్రభాస్ వచ్చి కూర్చొని ఇట్లా దెల్ బి డూయింగ్ దట్ పందెం ఛాలెంజ్ ఎవ్రీథింగ్. సో అట్లా చేస్తున్నప్పుడు ఇట్లా చెప్తాడు, పెళ్ళంటే ఇట్లా 4 ఆప్షన్స్ లో ఇట్లా టిక్ పెట్టి చేసుకోవడం కాదురా నాన్న, పెళ్ళంటే ఏ ఆప్షన్ లేనప్పుడు కూడా ఆప్షన్ అప్పట్లో ఇంకా మ్యాట్రిమోనీ సైట్స్ కూడా లేవు కదా, గెస్ చేసేసారేమో వాళ్ళే ముందే మ్యాట్రిమోనీస్ లో ఇలా చెక్స్. అట్లా మేడ్ ఫర్ ఈచ్ అదర్. అప్పుడు క్యాడ్బరీ బేసిక్ గా వాళ్ళు క్యాడ్బరీ త్రూ ప్రమోషన్ బీటా వర్షన్ ఆఫ్ టిండర్ వాళ్ళు క్రియేట్ చేశారు. మన చాయిసెస్ ఏంటో పెట్టుకోవాలి. ఇప్పుడు తెలుగు షాదీ.com లో వస్తుంది కదా, మీ ఇంట్రెస్ట్ ఏంటో చెప్తే వాళ్ళతో మ్యాచ్ చేస్తావు. ఇప్పుడు నార్మల్ గా నువ్వు టిండర్ అంటే మన బేసిక్ స్టీరియో టైప్ వాట్ ఎవర్ బేసిక్ మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్, ఇండియన్ ఫ్యామిలీస్ ఏమంటారంటే టిండరా, డేటింగా, అది ఇదే అంటారు. వాడు షాదీ.com లో కూడా అదే పెట్టాడు. ఎగ్జాక్ట్లీ. అక్కడ కూడా చూస్ చేసుకోవడమే, ఏరుకోవడమే, అంతే. షాపింగ్ రాదు, ఫ్లిప్కార్ట్ అది మొత్తం. ఫ్లిప్కార్ట్ అమెజాన్ లో అమ్మాయిలు అమ్ముతున్నారు. మళ్ళీ కాంపిటీషన్ ఒకటి, అమెజాన్, ఫ్లిప్కార్ట్, షాప్సీ లాగా. కానీ భయ్య ఆ క్రికెట్ సీన్ అయితే ఏమాటికి అమ్మాట ఎంటర్టైనింగ్ ఉండే భయ్య, కామెడీ ఎలిమెంట్. రఘుబాబు కదా, రఘుబాబు ఒక్కడే లాగిచ్చేస్తాడు సీన్ మొత్తం. అప్పుడు చిన్నప్పుడు ఆ సీన్ చూస్తే ఫుల్ ఫన్. ఇప్పుడు వి విల్ ఫీల్ దట్ ఓకే, అప్పుడు ఆ మజానే వేరే అసలు. బాల్ ఉంటది భయ్య. రఘుబాబు సెకండ్ హాఫ్ మొత్తం ఆయన బాగానే క్యారీ చేశాడు. ఎమోషనల్ సీన్స్ లేకుండా మొత్తం కామెడీ కదా, బాగానే హ్యాండిల్ చేశాడు కామెడీ. అట్లా అంటే సినిమాలో అట్లా అని కాదు, ఈ భరత్ క్యారెక్టర్ ఉంది కదా, లైక్ హీరోయిన్ వాళ్ళ తమ్ముడు, ఇట్లా స్క్రీన్ మీద రాగానే ఒక ఏనుగు బీజిఎం వేస్తాడు. ఓకే, సో we were too naive to understand all those things back then. ఇప్పుడైతే బాడీ షేవింగ్ కేసు, కలదాలు చూపిస్తే వస్తాడు, చూపిస్తే షూస్ కోసం వస్తాడు. ఫ్యాట్ షేమింగ్ జోక్స్ ఉండే, రేసిజం జోక్స్ కూడా ఇట్లా ఫిల్ చేస్తాడు చూసావా, ఫిల్ చేస్తూ ఉంటాడు. హీరో ఇట్లా ఫిల్ చేస్తే హీరో వాళ్ళ ఫ్రెండ్ ఫిల్ చేస్తూ ఉంటే, నువ్వు చేయరా నీకు ఆఫ్రికా అమ్మాయి దొరుకుతుంది అంటాడు. ఇప్పుడు చేస్తే కథం, పొద్దున్న FBI ఓపెన్ అప్. హీరోయిన్ కూడా వాడు కాల్ చేస్తాడు కదా ప్రభాస్ సీను, వాడు చేసినప్పుడు కర్రోడా అంటారు వాడిని. చాలా ఉండేవి ఇప్పుడు కూడా ఇవన్నీ యావరేజ్ బాయ్ స్క్వాడ్ జోక్స్. మనమే వెరీ జెనరిక్ కర్రోడ్ అంటావా, అదంటావా, ఇదంటావా అంటారు. మనకి ఇంకా చాలా అంటాం, అవన్నీ అంటే గుండా చేస్తారు. మనం మొత్తం వాళ్ళ ఎగ్జిస్టెన్స్ ని మొత్తం తిట్టేసి మళ్ళా ఎరా బాగున్నావా అనుకుంటే మమ్మీ, డాడీ, ఇల్లు, ఊరు, క్యాస్ట్ బాయ్స్ థింగ్ అన్ని తిట్టేసి మళ్ళీ పొద్దుట ఎరా బాగున్నా. ఆ టైంలలో అసలు కామెడీ మూవీస్ అంటే డెఫినెట్లీ గుర్తొచ్చేది బ్రహ్మానందమే. బ్రహ్మానందం లేని కామెడీ సినిమా ఇప్పటికి కూడా క్యారీ బ్రహ్మానందం ఇస్ ఎవ్రీవేర్ బ్రో. బ్రహ్మానందం ఇస్ ఎవ్రీవేర్. ఇట్ జస్ట్ ఎగ్జిస్ట్ ఇన్ ద మూవీస్. అట్లా స్క్రీన్ మీద రాగానే కిషోర్, జల్సా కిషోర్ క్యారెక్టర్ నేమ్. అండ్ ఇప్పుడు కూడా థియేటర్ లో ఇట్లా ఎప్పుడన్నా స్క్రీన్ మీద ఇట్లా బ్రహ్మాండం వచ్చారంటే ఇట్లా దెల్ బి అ చియర్, డెఫినెట్లీ ఒక చియర్ ఉంటుంది. అంటే హీరోకున్న చియర్ రాములో సాంగ్ లో రాగానే మొత్తం బ్లాస్ట్. స్టార్టింగ్ లో క్లైమాక్స్ ఫైట్ ఉండే బ్రో, కానీ మిస్టర్ పర్ఫెక్ట్ లో క్లైమాక్స్ మొత్తం ఒక డిఫరెంట్ యాంగిల్ ఇస్తుండే. ఆ యాంగిల్ కూడా చాలా మంది నచ్చుండే. ఇట్ ఈస్ ఆల్ అబౌట్ క్యారెక్టర్ ఆర్క్ బ్రో. ఫస్ట్ ప్రభాస్ ఎట్లుంటుండే, నాకు ఎవ్వడు అవసరం లేదు, నేనే, నా స్వార్థమే అట్లుంటాడు. కానీ ఎందుకు వస్తే ప్రభాస్ లైక్ హీ విల్ రియలైజ్ ఆ వెరీ ఫస్ట్ సీన్ మనకి టైటిల్స్ పడకుండా కూడా ఆ పంప్ సెట్ దగ్గర జరిగే ఆ హ్యాండ్ సీన్ వాళ్ళ ఫాదర్ తో,
అలా ఆ సీన్ ని ఎగ్జాక్ట్లీ అక్కడ రెప్లికేట్ చేసి మళ్ళీ అది హిట్ చేసి దాన్ని అలా ల్యాండ్ చేపించడం ఇట్ ఈస్ సంథింగ్ బ్రో. అది వర్క్. సరే బ్రో, మరి అప్ చేసేద్దాము. మీరు కూడా ఇక్కడతో ఈ డిస్కషన్ ఎండ్ చేస్తున్నాం. ఇంకా ఫర్దర్ మీకు ఎలాంటి మూవీస్ కావాలి, ఏ మూవీస్ మీద డిస్కషన్స్ కి మీకు ఇంట్రెస్ట్ ఉందో కామెంట్స్ లో మాత్రం మెన్షన్ చేయండి. నెక్స్ట్ ఆ మూవీస్ మీద డిస్కస్ చేసుకుందాం. మూవీ సజెషన్స్ ఇవ్వచ్చు, ఇంప్రూవ్మెంట్స్ రిగార్డింగ్ సజెషన్స్ ఏమైనా ఉంటే ఇవ్వచ్చు. ఫీల్ ఫ్రీ టు డ్రాప్ ఎనీథింగ్ ఇన్ ద కమెంట్స్. ఇట్స్ లైక్ వీ డిస్కసింగ్ విత్ ఈచ్ అదర్. సో లైక్ హౌ వీఆర్ డిస్కసింగ్ విత్ ఈచ్ అదర్, మీతో కూడా అలాగే సజెషన్స్ తీసుకుందాం, ఇంప్రూవ్మెంట్స్ కూడా చేద్దాం. సో గోయింగ్ ఫార్వర్డ్ లెట్స్ బిల్డ్ దిస్ యాజ్ అ హోల్ కమ్యూనిటీ, తెలుగు సినిమా గురించి. ఒక ప్రాపర్ కమ్యూనిటీ లైక్ సౌత్ మన వాళ్ళ కోసం, మన ఓన్లీ జెనరిక్ డిస్కషన్స్ కోసం ఒక కమ్యూనిటీ అలా డెవలప్ చేద్దాం. చూద్దాం. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. టెక్నికల్ సినిమా నాలెడ్జ్ అట్లాంటి ఎక్స్పెక్ట్ చేయకండి. ఒక జనరల్ ఆడియన్స్ పర్స్పెక్టివ్ లో సినిమా ఎలా మాట్లాడుకుంటామో అలాగే ఉంటాయి మన డిస్కషన్స్. ఆ పర్స్పెక్టివ్ లోనే మా వీడియోస్ చూడండి. ఇంకా ఫర్దర్ వీడియోస్ కోసం మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.